మనతో మాట్లాడడానికి ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మొన్న పార్లమెంట్లో కూడా స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. తీరా సమయానికి వచ్చే వరకు వాళ్ళందరూ కూడా జారుకున్నారు. పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అంటే లోక్సభ అధ్యక్షుడు, అది లోక్సభలో అన్నిట్లో ముఖ్యమైంది. ఎందుకంటే అధ్యక్షుడి మీదే అవిశ్వాస తీర్మానం. సరే పెట్టిండ్రు, తప్పో ఒప్పో పెట్టిండ్రు. అయితే ఈసారి వచ్చింది మొదటి రోజు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టి దాని మీద చర్చలు జరగాలి కదా. లేదు, దీని మీద వాళ్ళే పెట్టిండ్రు, దీని మీద చర్చతో తలుచుకోలేదు. ఇంకేదో అంశం అంటే ఇంకేదో అంశం అంట. అన్నిట్లంటే ముఖ్యమైనది అది. ఎందుకంటే స్పీకర్ లేనిది లోక్సభ నడవదు. వాళ్ళే పెట్టి వాళ్ళే కాదని మొత్తం ఒక దినం ధర్నా చేసి వేస్ట్ చేసిండ్రు. రెండో దినము దాని మీద డిస్కషన్ మొదలైతే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దాని తర్వాత ఓటింగ్ ఉంటుంది, అవిశ్వాస తీర్మానం మీద ఓటు ఉంటుంది. వాళ్ళే ఓట్లు వద్దంటుండ్రు. ఏంద్రా ఎందుకు అంటే వాళ్ళకు అనుమానం వచ్చింది, నిజంగానే ఓటింగ్ జరిగితే 534 400 కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి వస్తాయి, 100 కంటే తక్కువ కాంగ్రెస్కి వస్తాయి. వాళ్ళకు డౌట్ వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినాక వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ వచ్చింది. ఏమన్నారు అసదుద్దీన్ ఓవైసీ గారు? ఒకటేమో తను బ్యారిస్టర్, లీగల్గా ఒక లాక్ జామ్ ఉంది. అంటే అవిశ్వాస తీర్మానము స్పీకర్ మీద పెట్టినప్పుడు అప్పుడు డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చుంటాడు. కానీ డిప్యూటీ స్పీకర్ లేరు. ఇప్పుడు ఆ కుర్చీలు ఎవరు కూర్చోవాలి? ప్యానెల్ చైర్మన్ కూర్చోవాలి. ప్యానెల్ చైర్మన్ కూర్చుంటందుకు చట్టానికి విరుద్ధంగాని చట్టాలు చూపెట్టుండి ఆయన బ్యారిస్టర్గా. ఇది మన రాజ్యాంగంలో. కానీ ప్రొసీజర్ అండ్ రూల్ బుక్లో చైర్మన్ కూర్చోవచ్చు ఉంది. ఈడ కొంచెం లాక్ జామ్ ఉండే. అయితే దాని గురించి చెప్పుకుంటా ఇప్పుడు మీరు ఇమీడియట్లీ మీరు హనుమాన్ బేనివాల్ అని మన ఇంకో ఇండిపెండెంట్ అపోజిషన్లో ఉన్న ఇండిపెండెంట్ ఎంపీని డిప్యూటీ స్పీకర్ చేయమన్నారు. దాన్ని ఇంకా 3 అపోజిషన్ వాళ్ళు, రాజ్ కుమార్ రౌట్, చంద్రశేఖర్, వీళ్ళందరూ అపోజిషన్ మాకు వ్యతిరేకం ఉన్నోళ్ళు, అసదుద్దీన్ మాకు వ్యతిరేకం ఉన్నోళ్ళు, వాళ్ళందరూ కలిసి హనుమాన్ బేనివాల్ను చేయమన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయిందనమాట. డిప్యూటీ స్పీకర్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ఉండరు, వీళ్ళు అవుతారని. అప్పుడు తెలిసిపోయింది మొత్తం అపోజిషన్ అంటే నాన్ కాంగ్రెస్ అపోజిషన్ మొత్తము అబ్స్టైన్ అవుతారు, లేకుంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటారని భయానికి వాళ్ళు ఫరారైపోయిండ్రు. రాహుల్ గాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని వాళ్ళే పెట్టిండ్రు, ఓటింగ్కి వచ్చే వరకు ఫరారై ఉరికిపోయినరు. నిజంగానే బాధాకరం ఉంది. ఒక అపోజిషన్ అంటే గట్టిగా ఉండాలి, ఎల్ఓపి అంటే గట్టిగా ఉండాలి. వాళ్ళే పెడతారు, ఏం స్టోన్ పెల్టర్స్ అంట, రాయి వేసి పోలీసు వాళ్ళు వచ్చే వరకు ఉరికిపోతారు. చూడు గట్లున్నాడు, ఓ చిన్న రాయి వేసిండు ఉరికిపోయిండు. అదే కాక నిజంగానే మా పరువు తీస్తున్నాడు. ఎవరైనా కూడా తన అజ్ఞానాన్ని కూడా బయట పెట్టుకున్నారు రాహుల్ గాంధీ. మరోసారి కూడా అదే జరుగుతుంది. కొంచెము కాన్స్టిట్యున్సీ పోతే ఒక తీరుగా, ఇంట్లుంటే ఒక తీరే డ్రెస్ వేసుకుంటా, ఇంట్లో పడుకుంటే ఒక డ్రెస్. కానీ పార్లమెంట్ పోతేప్పుడు కొంచెము ఇంకొంచెం మంచి డ్రెస్ వేసుకుంటా, ఇంటికి కొంచెం మంచిగా దూకుంటా, మంచిగా ఉన్ననా, రెస్పెక్టబుల్ ఉన్నా. వీడేంది పైజామాల మీద టీషర్ట్ల మీద వచ్చి మళ్ళీ పార్లమెంట్లో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మొన్న పార్లమెంట్ మెట్ల మీద కూర్చొని ఛాయ్ తాగుతుండ్రు. నాకు పార్లమెంట్లో నడిచినప్పుడు క్యాజువల్ కూడా నడవదు, కొంచెము నడుచుడు కూడా కొంచెం మంచిగా. ఇక్కడ మెట్ల మీద కూర్చొని కాలు వేసుకొని మా పరువు తీసేసిండు రాహుల్ గాంధీ. ఆ డ్రెస్ ఏంది, ఆ మాటలేంది. నిజంగానే అటువంటి ఎల్ఓపి ఉంటే మాకే కాదు, కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశాన్ని పరువు తీస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నాడు. సరే అయితే అయిపోయి ఒక దేశము ఆపద వస్తే ఎన్నో తీర్ల ఆపద వస్తాయి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ యుద్ధాలు. అక్కడ మన పెట్రోలియం అన్నీ ఇప్పుడు కరెంట్ మొత్తం పెట్రోలు, కుకింగ్ గ్యాస్ మొత్తం పెట్రోలు, మన బండ్లు నడిస్తే పెట్రోలు. ఎక్కడి నుంచి? అది కూడా గల్ఫ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటే కాదు, గల్ఫ్ ఆఫ్ హోర్ముజ్ నుంచి అవుతుంది. అన్ని దేశాల మీద ఆపదలు ఉన్నాయి. ఎందుకంటే దేశాలని పెట్రోల్ మీద నడుస్తున్నాయి, పెట్రోలియం మీద వస్తలేవు. అయితే అన్నిట్లో తక్కువ కరువు మన దగ్గర. పాకిస్తాన్, బంగ్లాదేశ్కు అయితే మనమే సప్లై, నేపాల్కు మనమే సప్లై చేస్తున్నాం, శ్రీలంకకు మనమే. అంతటా ధరలు పెరిగినాయి, సప్లైయే లేదు. మనమే కాదు, ఆసియా ఖండం అన్ని దేశాలు, యూరోప్లో కూడా ప్రాబ్లము. అమెరికాలో $2 ఉన్న పెట్రోల్ ఇప్పుడు $3 కంటే ఎక్కువైంది. అయితే అంతటా ఉన్నది, మన దగ్గరనే అన్నిట్లో తక్కువ ఉందంటే మన దగ్గరనే. దీని మీద అయినా కూడా దుష్ప్రచారము, అవకాశవాది, దేశం ఆపదలు ఉంది, ప్రపంచంలో యుద్ధం జరుగుతుంటే రాహుల్ గాంధీకి సంతోషం. తల ఉంచుకోవాలి మనం. తప్పు వార్త సృష్టించుండ్రు. కరువు ఉన్నది. ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్తున్నా, ఎప్పుడు కూడా ఓ స్ట్రాటజీతో పోయిండు మోడీ గారు. ఎందుకంటే నేషన్ ఫస్ట్ అని.
ప్రపంచం ఏమైనా కూడా మన దేశానికి ఎఫెక్ట్ కావద్దని మోడీ గారు రాకముందు మొట్టమొదలు మనము పెట్రోలియం నూనె అంటే క్రూడ్ ఆయిల్ అంటారు, దాంతో డీజిల్ పెట్రోల్ తయారు చేస్తాము. అది మనము 17 దేశాల నుంచి కొనేది మోడీ రాకముందు. మోడీ వచ్చినాక 45 దేశాల కంటే ఎక్కువ నుంచి ఒప్పందాలనే కొంటున్నారు. అంటే ఈ దేశము సప్లై చేయకుండా ఆ దేశం మన స్ట్రాటజీ, పెట్రోలియం స్ట్రాటజీ, ఎనర్జీ స్ట్రాటజీని బలంగా చేస్తుంది. అదే కాక మన రిఫైనరీస్ బాగా పెరిగినాయి. చాలామందికి తెలియదు ఏంటంటే మనం అక్కడి నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసి 25% పెట్రోల్ మనం బయటి దేశాలకు ఇస్తాం. ఇప్పుడు మన పెట్రోల్ షార్టేజ్ సేవ్ చేస్తాము, ఫస్ట్ బయటి దేశాలకు పంపకుండా మా పెట్రోల్ మనం వాడుకుంటాము. పెట్రోల్కి ఏం లేదు, ఎందుకంటే ఆ గల్ఫ్ ఆఫ్ హార్బర్స్ ఉంది కదా, ఏదైతే ఇరాన్ పక్క నుంచి, దాంట్లో నుంచి 25% మనకు పెట్రోల్ వస్తుంది. పెట్రోల్ కాదు, క్రూడ్ వస్తుంది. మనం 25% పెట్రోల్ డీజిల్ అమ్ముకుంటే అయిపోయి, మనకు ప్రాబ్లం ఉండదు వేరే దేశాలను పెట్టి. కానీ ఒక్కటి మాత్రము సమస్య ఉండగలుగుతుంది, మొత్తం ఇప్పుడు లేనే లేదు. అన్ని దేశాలు ఉన్నా మన దేశం లేదు. ఏంటంటే ఎల్పిజి గ్యాస్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అంటే పెద్ద పెద్ద దీంట్లల్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు, పెద్దగా ట్యాంకులు కట్టి అందులో స్టోరేజ్ చేసుకోవచ్చు. దాన్ని రిఫైన్ చేసిన పెట్రోల్ కూడా, డీజిల్ కూడా అందులో ట్యాంకులో స్టోరేజ్ చేసుకోవచ్చు. కానీ గ్యాస్ స్టోరేజ్ చేసుకోవాలంటే అంత పెద్ద సిలిండర్ ఉన్నాయి, కొన్ని పెద్ద సిలిండర్ అంటే ఈ బిల్డింగ్ అంత పెద్ద సిలిండర్ ఉంటుంది, అది చాలా ఎక్కువ ధర. అంత స్టోరేజ్ మా దగ్గర లేదు. మా 2-3 రోజులకే స్టోరేజ్ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మనం రోజు ఇంపోర్ట్ చేస్తూ ఉండాలి. అయితే దానికి కష్టం అయ్యేటట్టున్నది అని, కానీ ఇప్పటి వరకు ఒక్కింటికి కూడా ఆపొద్దని నేను నిన్ననే తాండూరు, వికారాబాద్, పరిగిలా మా వాళ్ళకు, కాంగ్రెస్ నాయకులకు, సర్పంచ్ ఫోన్ చేసి ఎక్కడన్నా మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా, ఖాళీ ఉందా, లేదు నడుస్తుందా అంటున్నారు. అందరూ అంతటి ఫోన్ చేసిన, ఎక్కడ లేదు. కానీ ఉత్తనే భయపెట్టిస్తున్నాడు. ఎందుకంటే రాజకీయ అవకాశవాది. మనకు దేశానికి ఏమన్నా అయితే ఆయనకు సంతోషం. సింధూర్ వార్ అయితే విమానం పడిపోయింది, మోడీ ఓడిపోయిండు. ట్రంప్ అంటాడు ఇండియాస్ డెడ్ ఎకానమీ అంటే ఈయన డెడ్ ఎకానమీ. ఇప్పుడు ఆయనకు అన్నిట్లో ఎక్కువ సంతోషం, దుష్ప్రచారం పెంచుతున్నాడు. మనకేమన్నా ఉంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్కి ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం పెట్రోల్ డీజిల్ ఎక్స్పోర్ట్ చేస్తాము. దీని మీద కొరత వచ్చేటట్టుంది. ఇది యుద్ధం కొనసాగితే అందుకే ఇప్పటి సందే రేషన్ ఫస్ట్ హోటళ్ళల్లో, ఇండస్ట్రీలలో, మా సొంత కొడుకు ఇండస్ట్రీకి బంద్ చేసిండ్రు. అయితే వేరే విధానంగా వాళ్ళు స్విచ్ చేస్తున్నారు. ఒకటేమో ఇథనాల్కు, అది కొంచెం ఎక్కువ ధర అయినా కూడా, ఇంకోటేమో వుడ్ గ్యాస్ అంటే చెక్కతో గ్యాస్ తయారు చేసి బయోమాస్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ ఇవన్నీ పెడుతున్నారు. సో ఆల్టర్నేట్ ఫ్యూయల్ ఒకటి వాడేది కొంచెం తక్కువ చేస్తున్నాం. కానీ కొందరు కొరత కూడా సృష్టించి కావాలని ఇదంతా చేస్తున్నారు, పట్టుబడ్డారు. ఎస్పీ నాయకుడు అక్కడ సమాజ్వాడీ పార్టీ యూపీలో, ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు కర్ణాటకలో, ఇంకా ఇక్కడ వాళ్ళు కావాలని సృష్టించేందుకు వందలాది సిలిండర్లు వాళ్ళు కొని దాపెట్టుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అది నిజంగానే ఖండించాలి. అదే కాక నాకు నమ్మకం ఉంది, అన్నిట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వాళ్ళు కొట్లాడుకున్నా కూడా మనకు ఇరాన్తో సంబంధం ఉంది, అటు ఇజ్రాయెల్తో సంబంధం ఉంది, ఇటు సౌదీ అరేబియాతో సంబంధం ఉంది, ఈ దుబాయ్ వీళ్ళందరితో మాటలు ఉన్నాయి. అటు రష్యాతోటి, ఇటు అమెరికాలతోటి, ఇటు యుక్రెయిన్ తోటి అందరితో సంబంధాలు ఉన్నాయి. మన ఏ దేశంలో లేదు. అందరూ కూడా మోడీ గారిని మర్యాదగా చూస్తారు. వాళ్ళు కొట్టుకున్నా కూడా మన మీద రాయేసేటట్టు లేరు. అందుకే మొన్న ఏ షిప్ కూడా ఆ హార్మోస్ నుంచి పోనీయలేదు. మన 2 షిప్లు అందరు ఒప్పుకున్నారు. ఇండియాకు పోయే షిప్లు అయితే మేము ఆపమని 2 షిప్లు వచ్చినాయి. కానీ అవి పెట్రోలియం క్రూడ్. రేపెల్లుండి సంది ఇది కూడా వచ్చుడు మొదలైతే నా నమ్మకం. ఎందుకంటే పెట్రోల్ 25% గల్ఫ్ ఆఫ్ హార్మోస్ వచ్చినా కూడా 50% ఎల్పిజి అక్కడి నుంచే వస్తుంది. అందుకే మనకు ఎల్పిజి మీద కొంచెం ఉంటుంది. అయినా కూడా ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ నేను ప్రత్యేకంగా రెస్టారెంట్స్కు ఈ వారము నేను చెక్కతో తయారు చేసే గ్యాస్ స్టవ్లు నేను ఇస్తున్నా. ఒకటి ఆల్రెడీ తయారైంది, ఈసారి 10, నెక్స్ట్ వీక్ సంది 1000 ఇస్తాను ప్రతి రెస్టారెంట్కు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మూసి పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఖచ్చితంగా నేను అక్కడే గాంధీ సరోవర్ ఏదో అవన్నీ కూడా కడతానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. నిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టిండు. పోయిన వారం నేను రేవంత్ రెడ్డి గారిని కలిసిన, తను చెప్పి నేను పెట్టబోతున్నా, మీరు రావాలి. అయితే నిన్న ఫ్రైడే ఉండే పార్లమెంట్ నుంచి ఎంత దబ్బున రాగలుగుతుందో అంత దబ్బున ఫ్లైట్ తీసుకొని వచ్చే వరకు లేట్ అయింది 6 గంటలకు, అందుకే పోలేకపోయినా.
వాస్తవంగా వారు నిజంగానే మూసి మంచి చేస్తా అంటే ఇప్పుడే రామచంద్రరావు మాకు అభ్యంతరం కాదు, మాకు సంతోషం. ఎందుకంటే మీరు మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని మీరు సాబర్మతి ఎట్లయితే అహ్మదాబాద్లో సాబర్మతి ఎట్లుందో అట్లనే మూసి చేస్తా అంటే మాకంటే సంతోషం ఎవరు ఉండదు. మీరు కాంగ్రెస్ సీఎం ఉన్నా కూడా మోడీ గారిని సాబర్మతి ఆదర్శంగా తీసుకొని చేస్తే మేము సంతోషం. కానీ అట్లనే చేయండి, నిజంగానే సాఫ్ చేయండి. అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ ఎవరిదైనా భూమి పోతే భూమి ఇవ్వండి. ఇల్లు కూలగొట్టినా కూడా అది లీగల్ ఉన్నా ఇల్లీగల్గా ఉన్నా అది కూలగొడితే వాస్తవము. రేవంత్ రెడ్డి గారు అవును కూలగొడతాం, మీరు చేయలేదా? మీరు 10,000 మందిని 10,000 ఇండ్లు గుడిసెలు కూలగొట్టి తరిమేసిండ్రు. 10,000 మంది కాదు రేవంత్ రెడ్డి గారు, మీ ద్వారా చెప్పదలుచుకున్నా 60,000 మందిని మేము డిస్ప్లేస్ చేసినాం. కానీ ఆ ప్రతి ఒక్క 60,000 ఓట్లు మాకు వచ్చినాయి. ఎందుకంటే మేము చేసింది మంచిగా. ఏం చేసినాము? నేను నిన్ననే జస్టిస్ ముఖోపాధ్యాయ, ఆయన గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆయనను కలిసి వస్తున్నాను. ఆయన జడ్జ్మెంట్ ఇచ్చిండు, ఒకవేళ మీరు డిస్పోజ్ చేస్తే ఎట్లా చేయాలని చెప్పిండు జస్టిస్ ముఖోపాధ్యాయ. నిన్ననే ఈయన జడ్జ్మెంట్ ఇచ్చిండు. ఈయన జడ్జ్మెంట్ ప్రకారంగా మోడీ గారు ఆ 60,000 మందిని వాళ్ళని కలిసి మాట్లాడి మీకు ఒప్పించి మీకు ఏమీ ఇబ్బంది లేకుండా మేము వేరే దగ్గర ఇస్తాం. అయితే వేరే దగ్గర ఉండాలి కదా 60,000 అపార్ట్మెంట్లు. అయితే మోడీ గారు అన్నారు, ఇవి జడ్జ్మెంట్లు ఉండే ఏంటంటే మీరు పర్మనెంట్ ఫ్లాట్స్ 5,500 ఫ్లాట్స్ ఇక్కడ ఇస్తాం, తక్కిన వాళ్ళకి ఇక్కడ ఇస్తాము అని చెప్పి 5,500 ఫ్లాట్ కట్టిస్తానికి 3 ఏళ్ళు అవుతాయి కదా. ఆ 3 ఏళ్ళ వరకు టెంపరీ లొకేషన్ ఇచ్చిండ్రు. అయితే వీళ్ళన్న టెంపరీ లొకేషన్ ఇచ్చిండ్రు అని మేము పేదోళ్ళం, మేము ఇక్కడ కూలి చేసుకుని అక్కడ అరటి పండ్లు అమ్ముకుంటాము, ఇక్కడ ఛాయ్ అమ్ముకుంటాము, మా పిల్లలు అక్కడ స్కూల్కి పోతారు, ఇవన్నీ చెప్తూ మేము ఎట్లా అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తామంటే టెంపరీ అకామిడేషన్ ఇచ్చి బస్సులు పెట్టిండు డైలీ పొద్దుగాల. ఇది జడ్జ్మెంట్లో కూడా ఉన్నది. ఆ జడ్జ్మెంట్ అమలు చేసిండ్రు. అండ్ ఆడ ఎవరున్నారయ్యా? ఆ నదిపంటి సాబర్మతి చాలామంది ముస్లిమ్స్. ఆ ముస్లిమ్స్ మొత్తం ఇప్పుడు మోడీకి ఓటేస్తున్నారు. ఎందుకంటే మా జీవితాలు నాశనం చేయలేదు, మా జీవితాలు మంచిగా చేసిండ్రు. ఇవి టెంపరీ ఇల్లీగల్ దోమలు ఉన్న దాన్ని తీసుకొని మంచిగా అపార్ట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ 3 ఏళ్ళల్లో మనం వేరే దగ్గర సరిపేసినా కూడా అక్కడి నుంచి మాకు బస్సెస్ పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం, మీరు అట్లా చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ ఇస్తాము, మేము కూడా మోడీకి చెప్తాము. మా సీఎం కాంగ్రెస్ ఉన్నా కూడా మీ అడుగుసారాలు నడుస్తుందంటే మాకు చాలా సంతోషం. అంటే ఇది 5,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు అది స్టార్ట్ కాకముందే మళ్ళీ నిన్న కూడా 2,000 పెంచి 7,000 కోట్ల ప్రాజెక్ట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అది తెలియదు నాకు, డీటెయిల్స్ చూడాలి, చూసినాక చెప్తాను నేను దాన్ని. అవును, మరి కాళేశ్వరం తిరిగి అయితే కావద్దు. అయితే ఇప్పుడు ఎక్కడైతే ఇండ్లు కూలగొడతాం అంటున్నారో అక్కడే మళ్ళీ హైరైజ్ బిల్డింగ్లు కడతా అంటారు. ఇప్పుడు వీళ్ళకున్న అభ్యంతరము సీఎం రేవంత్ రెడ్డి కట్టినప్పుడు కూడా అదే బఫర్ జోన్లో వస్తుంది కదా. అవును, బఫర్ జోన్ అంటే బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్లో ఏమి కట్టొచ్చు ఏమి కట్టొద్దు అని ఉంటుంది. బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టరాదేమో. అండ్ బఫర్ జోన్ అయితే మారదని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. బహుశా అపార్ట్మెంట్ కాదు, ఇంకో పార్కులు అట్టుండొచ్చు అని. సో తెలియదు, నైట్ బజార్ అంటుండ్రు, ఏదో తెలియదు. కానీ నిజంగానే ఎట్లా చేస్తే మాకు సంతోషం. కానీ ముఖ్యంగా వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్ కట్టగలరు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. కానీ వేరే ఏమైనా కడితే మాకు అభ్యంతరం లేదు. మాకు మెయిన్ అభ్యంతరం ఏమైందంటే మీరు ఎట్లయితే మోడీ గారు సాబర్మతి బాధితులు ఉండరో వాళ్ళని ఎట్లా చూసుకుండ్రో, వాళ్ళని ఎట్లా ఆదుకుండ్రో, మీరు కూడా మూసీ నది బాధితులను అట్లనే చూసుకోండి, అట్లనే ఆదుకోండి. అయితే దేశంలో యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలు యుద్ధంలో పాల్గొన్నప్పటికీ భారతదేశం మాత్రం ప్రశాంతంగా ఉంది. దేశంలో గ్యాస్ కొరత కానీ ఆయిల్ కొరత కానీ ఎట్లాంటి కొరత లేదు. మనకు రావాల్సిన షిప్పులు కూడా వస్తున్నాయి. ఇది మోడీ యొక్క ఘనత అని చెప్తున్నారు. అట్లాగే మూసీ వెంబడి ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కడుతున్నారో అక్కడ ఉన్న నిర్వాసితులు ఎవరుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.